తిరువురు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు తన కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ పత్రికా సమావేశంలో కొలికపూడి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. అమరావతి మునిగిపోయిందంటూ విషపురాతులు రాస్తూ జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు. గత వారం రోజుల నుండి విపరీతంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో చిన్నపాటి వర్షానికే అమరావతి మునిగిందంటూ జగన్మోహన్ రెడ్డి తన మీడియా ద్వారా ఉదరగొడుతున్నారని కొలికపూడి అన్నారు. జగన్మోహన్ రెడ్డి తాడపల్లిలో తన సొంత ఇంటిని నిర్మించుకున్నారని, తాడపల్లిలోనే నివాసం ఉంటున్నారని, మరి తాడపల్లిలో తన నివాసం ఎన్నిసార్లు మునిగిందో చెప్పాలని సూటిగా కొలికపూడి ప్రశ్నించారు. అప్పుడే పుట్టిన పసికున్న అమరావతిని జగన్మోహన్ రెడ్డి నాశనం చేయాలనుకుంటే అమరావతి రైతులు ఉద్యమాన్ని చేపట్టి జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కారని కొలికపూడి అన్నారు. ఈ పత్రికా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో గుంటూరు నగరానికి, విజయవాడ నగరానికి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థని ఆధునికీకరించడానికి 1000 కోట్ల రూపాయలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకొస్తే ఆ డబ్బులు ఎందుకు తీసుకురాలేదని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. ఆ ప్రాజెక్టుని ఎందుకు ఆపేశారని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క కాలంలోనైనా జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో పూడిక తీశాడా? ఎక్కడైనా వర్షాకాలంలో కాలువల పూడిక ముందుగానే తీస్తే ఒక్క చుక్క కూడా నీరు నిలవకుండా అది నదిలోకో సముద్రంలోకో వెళ్ళిపోతుంది. ఆ పని జగన్మోహన్ రెడ్డి చేయలేదు. కాబట్టే అమరావతిని రాజధానిగా నిర్ణయించిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న వాగుల వల్ల, ఆ ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న కాలువల వల్ల రాజధానికి ఎలాంటి ప్రమాదం, ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన కొండవీటి వాగు మీద కృష్ణా నదిలోకి ఆ నీళ్లు వెళ్లే విధంగా రిజర్వాయర్ నిర్మించారు. కాబట్టి రాజధాని ముంపు గురించి, అమరావతి ముంపు గురించి వైసీపీ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధం. ఒకవేళ అమరావతి ముంపు ప్రాంతం అని వైఎస్ఆర్సీపీ చెప్పేటట్లయితే జగన్మోహన్ రెడ్డి అక్కడ ముంపు ప్రాంతంలో ఎందుకు ఇల్లు కట్టుకున్నాడో చెప్పాలి. మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అదే తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నాడు. ఎన్నిసార్లు మీ ఇల్లు మునిగిపోయింది? ఎన్నిసార్లు మీ ఇంట్లోకి నీళ్ళు వచ్చాయి? కాబట్టి అమరావతి గురించి ఎవరైనా వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన పార్టీ తరఫున ఎవరైనా సరే అమరావతి రాజధానిగా అమరావతికి ఉన్న అర్హతలేంటి, అమరావతిలో ఉన్న ఇబ్బందులేంటి, నిజంగా మీకు హేతుబద్ధంగా చర్చించడానికి చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే నేను సిద్ధంగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నాను. మీరైనా మీ పార్టీ నాయకులు ఎవరైనా అమరావతి మీద, అమరావతి రాజధాని మీద మీ ఇష్టం వచ్చిన సమయంలో, మీ ఇష్టం వచ్చిన ప్రదేశంలో, మీ ఇష్టం వచ్చిన రోజున ఒక చర్చ నిర్వహించండి. అమరావతి రాజధాని రైతుల తరపున, అలాగనే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తరపున నేను ఆ చర్చలో పాల్గొని రాజధానికి సంబంధించిన సమగ్రంగా అన్ని విషయాలు మీకు తెలియజేస్తానని, మీ అజ్ఞానాన్ని తొలగిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.